హలో హాయ్ మై ఫ్రెండ్స్. సండే ఈరోజు మా సిస్టర్ ఏం చేస్తున్నారు అడుగుదాం. ఏంటిది మమ్మీ, ఏం చేయబోతున్నారు ఈరోజు మీరు? రొయ్యల ఫ్రైయా? ఎంత తీసుకున్నారు? కేజీయా? ఇదిగోండి, మా సిస్టర్ బాగా వలుస్తారండి రొయ్యలు. షబ్బు సే హాయ్. ఈరోజు మీకు రొయ్యల వేపుడు ఫుల్ వీడియో తీసి పెడుతున్నాను అండి. కదా మమ్మీ, ప్రాన్స్ చూపి తీసి చేతిలో. మమ్మీ, దీని వెనక ఏవో ఉంటాయంట కదా, తీస్తారా? తీస్తారా? ఓకే. ఇప్పుడు మా సిస్టర్ ప్రాన్స్ వెనక ఉన్న బ్లాక్ ఉంటుంది కదండి, అది తీస్తున్నారు మా మమ్మీ మా సిస్టర్. ఇంకా షబ్బు చూపించు. అదిగోండి, అలా బ్లాక్ ఉంటుంది కదా, అది తీసేయాలి. ఈ ప్రాన్స్ ఫ్రై కానీ కర్రీ కానీ పులుసు కానీ మా పెద్దన్నయ్య, మా చిన్నన్నయ్య, మా మమ్మీ వీళ్ళు తింటారండి. నేను అసలు ప్రాన్సే తినను. అంటే ఈరోజు ప్రాన్స్ వేపుడు వచ్చి మా మమ్మీ కానీ మా సిస్టర్ కానీ అండి, ఇద్దరిలో ఎవరో ఒకరు చేస్తారు. మీకు దీని ఫుల్ వీడియో రెసిపీ నేను పెట్టబోతున్నాను ఈరోజు. మమ్మీ, ప్రాన్స్ని ఎన్నిసార్లు వాటర్లో వాష్ చేసుకోవాలి? 3 సార్లు 4 సార్లు మన ఇష్టం. శుభ్రం అవ్వాలి కదా. ఉప్పు ఎందుకు వేసావు? ఉప్పు వేస్తే దాంట్లో ఉన్నది ఎంత పోతుంది. ఓకే. మా మమ్మీ ఉప్పు వేసి వాష్ చేస్తున్నారు. ఇలా వాష్ చేయాలండి. ఫస్ట్ ఉప్పు వేసుకొని బాగా ఏమంటారు, ఇప్పుడు ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు వేసుకొని రొయ్యల్ని 2-3 సార్లు వాష్ చేసుకోవాలంట. ఒకటి, ఇది రెండోసారి. రొయ్యల్ని చూసారు కదండి, ఒకసారి ఉప్పు వేసి బాగా కడుక్కున్న తర్వాత మళ్ళీ నిమ్మకాయ రసం వేసి మళ్ళీ వాష్ చేసుకోవాలి. అలా 4-5 టైమ్స్ వాష్ చేస్తున్నారండి. ఇంకా మిగతా ప్రాసెస్ చూపిస్తాము, చూడండి. మమ్మీ, కిలో రొయ్యలకి సాల్ట్ ఎంత, పసుపు ఎంత వేస్తారో కొంచెం చెప్పు. కిలో పప్పు. ఓకే. ఉప్పు ఇంత. కల్లుప్ప ఒక చారెడు. ఓకే. మరి పసుపు ఎంత వేస్తారు ఇందులోకి? 1 టీ స్పూన్. 1 టీ స్పూన్. ఓకే. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలా? మమ్మీ, ఇందులో వాటర్ వేయరా? ఇంకా వాటర్ వేరే, అవే ఊరుతాయి. రొయ్యల్లో నీటి శాతం ఎక్కువ ఉంటుంది. సరే సరే. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని, మమ్మీ ఇది పొంగు రావాలా? ఐ మీన్ బాయిల్డ్ అయిపోతాయి. ఓకే. ఇది హైలో పెట్టుకొని బాయిల్ చేయాలా, లోలో పెట్టుకొని బాయిల్ చేయాలా? హైలోనే. ఓకే. మమ్మీ, కిలో రొయ్యలకి అల్లం వెల్లుల్లి ఎంత తీసుకున్నావు ఒకసారి తీసి చూపి ప్లేట్. ఏమేమి తీసుకున్నావు దీనికి చెప్పు. అల్లం, చిన్న ఉల్లి, లవంగా, చెక్క. ఎంత అల్లం, ఎంత చిన్న ఉల్లిపాయమా? ఒక 50 గ్రాముల అల్లం, ఒక పెద్దగా పాయ ఏమో చిన్న ఉల్లిపాయ. ఓకే. దీన్ని మిక్సీ. 4 లవంగాలు, 2 చెక్క ముక్కలు. ఓకే, మిక్సీ పట్టుకుందాం. ఒకసారి తీసి చూసుకుందామండి పేస్ట్ అయిందో లేదో. ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. మమ్మీ, ఏంటి నువ్వు ఎప్పుడు కర్రీస్ చేసినా ఫ్రెష్ చేసినా అప్పటికప్పుడు ఫ్రెష్ మసాలా వేస్తావు, ఎందుకని? అది రుచి వస్తుందమ్మా అప్పటికప్పుడు చేస్తే. ఓకే. ఫైండింగ్ పేస్ట్ చేయాలా? ఫైండింగ్ పేస్ట్ చేసినా బాగుంటుంది. ఒకసారి మనం రొయ్యల్ని ప్లేట్ తీసి చూద్దామండి. మా మమ్మీ చెప్పింది నిజమేనండి, వాటర్ వేయకపోయినా వాటర్ వస్తున్నాయి దీంట్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. మమ్మీ, ఇంకా ఎంత టైం పట్టేది ఈ రొయ్యలు ఉడకడానికి? 5 నిమిషాలు. ఓకే. ప్రాన్స్ ఫ్రైకి ఆయిల్ ఎంత ఎంత వేసుకోవాలి? 5 చెంచాలు. ఓకే. 4, 5. మనం బండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి. ప్రాన్స్ అయితే బాగా బాయిల్డ్ అయిపోయినాయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. ప్రాన్స్ కూడా బాయిల్డ్ అయిపోయినాయి, ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది. ఆయిల్ బాగా వేడెక్కింది కదండి, రొయ్యల్ని ఆయిల్లో వేసేసుకుందామండి. ఒకసారి ఇలా కలుపుదామండి. మమ్మీ, ఈ ఫ్రైని హైలో పెట్టి వేపుడు చేస్తారా, సిమ్లో పెట్టుకొని చేస్తారా వేపుడు? హైలో పెట్టుకొని. ఓకే. మమ్మీ, కారం ఎంత వేసుకోవాలి? 2.5. ఓకే. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. మమ్మీ, ఫ్రై అవ్వడానికి ఇంకా ఎంత టైం పడుతుంది?
అయిపోవచ్చు. ఓకే, తీసి చూసుకుందామండి. మమ్మీ అయిపోయిందా? లేదమ్మా, ఇంకొంచెం నూనె పైకి రావాలి. ఓకే, ఇది మా చెల్లి షబ్బు ఫేవరెట్ అండి. టేస్ట్ చూసి చెప్తుంది. షబ్బు ఎలా ఉందో చెప్పు. బాగుందా? ఓకే మమ్మీ, అయిపోయిందా ఫ్రై? అయిపోయిందమ్మా. ఓకే, ఎమ్మి రొయ్యల ఎప్పుడు రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడే నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.